ముగించే ముందు 2 మాటలు చెబుతాను. నేను మీలో కొంతమందికి తెలుసు. నా పేరు చెప్పండి. అదే చెప్తారు మీరు. నా పేరు, మా నాన్నగారు వైర్లెస్ ఆపరేటర్గా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. మా సొంతూరు మచిలీపట్నం. ఆయన ఉద్యోగం చేస్తూ చాలా హాయిగా 3 పిల్లలు హాయిగా బ్రతుకుతున్న రోజులవి. ఉన్నట్టుండి మా నాన్నగారు బాగా చదివిస్తున్న రోజుల్లో కొత్త ఇల్లు కూడా కట్టుకున్నాం. తర్వాత ఇట్లాంటి కూటమి పెడితే ఒక ఆయన వెళ్ళాడట. అక్కడ దైవజనుడు నిలబడి, కన్ను మూస్తే నరకానికి వెడతావు, పాపం వెనకొస్తుంది, పాపాన్ని కడిగి వేసుకో, పాపంలో జీతం మరణం అని ప్రసంగం చేశాడట. అది విన్నాక ఈయనకి భయం వేసింది. ఏమిటది? నిజమే కదా, పాపంలోనే పుట్టి పాపంలోనే పెరిగాను కదా, కన్ను మూస్తే నరకానికి వెడతాను కదా, యుగయుగాలను మోక్షానికి వెళ్లకుండా యుగయుగాలు కాలే చోటికి వెళతానుగా అని భయపడి పాపాలు ఒప్పుకొని యేసుక్రీస్తుని అంగీకరించి బాప్తిసం పొంది మంచి క్రైస్తవుడయ్యాడు మా నాన్నగారు. ఆ తర్వాత ఉద్యోగం చేస్తున్నాడు. ఈలోపు దేవుడు పేరు పెట్టి పిలిచాడట. అయ్యా నా కుమారుడా సేవ చేయమని. ఆయన ఎవరికి చెప్పకుండా, మాకు తుమ్మలపల్లి గుడివాడ దగ్గర, తుమ్మలపల్లి నందివాడ దగ్గర పొలాలు ఉన్నాయి. ఆ పొలాలు, బందరలో ఉన్న సర్కార్ తోటలో ఉన్న ఇళ్ళు అన్నీ మా పినతండ్రికి రాసి ఇచ్చేసి, మా ఇంట్లో 3 పిల్లలు ఉంటే 3ని మూట కట్టుకొని హనుమాన్ జంక్షన్ దగ్గర కానుమూరు అనే పల్లెటూరులోకి వచ్చి సేవ ప్రారంభించాడు మా నాన్నగారు. అలా సేవ ప్రారంభించాక జరిగింది ఏమిటో తెలుసా? బాగా ఆలకించండి. ఆ తర్వాత మమ్మల్ని చదివించడానికి కష్టాలు ఎక్కువైపోయాయి. కారణం, చేతిలో పైకం లేదు. ఆ రోజున నా చిన్నప్పటి రోజుల్లో కానుక ఇవ్వడం కానీ బియ్యం కాసిన ఇవ్వడం తప్ప ఏం ఉండదు. అట్లాంటి పరిస్థితుల్లో మమ్మల్ని బ్రతికిస్తున్నాడు. కానీ చెప్పులు కొనలేక, పుస్తకాలన్నీ కొనలేక, బట్టలు కొనలేక చాలా బాధన పడేవాడు. అప్పుడు నా అనుభవంలో ఒక్క నిక్కరు ఒక్క షర్ట్తో నేను హై స్కూల్లో చదువుకున్నా. మా అక్క చెల్లి ఇద్దరు ఉండేవాళ్ళు. కానీ ఉన్నట్టుండి ఈ దరిద్రాన్ని చూసి ఏడుసి, మా నాన్నగారు ఉద్యోగం చేస్తే బాగుండేది, అనవసరంగా సేవని మా ప్రాణాలు తీస్తున్నాడు ఏడిస్తే మా అమ్మ ఓదార్చి, అన్న అరంబాకయ్యా ఇది దేవుని సేవరా, దేవుడు కనపరుస్తాడా అనేవాడు. ఆమె మాట వింటే కొంచెం ధైర్యం వచ్చేది. కడుపు మండుతూ ఉంటే కన్నీళ్ళు వచ్చాయి. చేసేది లేక నెమ్మదిగా జీవితాన్ని వెళ్ళబుస్తుండగా చదువు హై స్కూల్ అయిపోయింది. నన్ను గుడివాడలో ఉన్న ఏఎన్ఆర్ కాలేజీకి తీసుకుని వెళ్ళి ఫీజులు కట్టి మా నాన్నగారు ఇంటికి వస్తూ గేట్లో నిలబెట్టి ఒక మాట చెప్పాడయ్యా, ఒక్కడే కొడుకు, నేను చదివిస్తాను, ఎంతైనా చదువు, కానీ ఎంత చదివినా నువ్వు తప్పకుండా సేవే చేయాలరా అన్నాడు. కడుపు మండిపోయింది. ఆయన చేసిన సేవక కాళ్ళకి చెప్పులు లేవు, పుస్తకాలను ఒకసారి కొనలా, ఒంటి మీద బట్టలు లేవు, మాకు స్నేహితుడు లేడు, ఒక్క నిక్కరు షర్టుతో బ్రతికాని, మా నాన్న చేసిన తప్పు నేను చేయకూడదు అని ఆయన చెప్పడానికి ఆయన ఆజానుభావుడు పోలీసు నెమ్మదిగా నేరకు చెప్పి లోపలికి వెళ్ళాం. ఇక నాగేశ్వరరావు గారి కళాశాలలో చేరాక కళలన్నీ అబ్బాయి. జీవితం మరుపు తిరుగుతూ ఉంది. కొంతకాలం జరుగుతూ ఉండగానే ఇంటికాడి నుంచి కబురు వచ్చింది. మా నాన్న చావు బతుకుల్లోకి సన్న అస్థి పంజరలాగా ఎండిపోయాడు. తినడానికి తిండి లేక. ఓ 20 మంది విశ్వాసులు ఉండేవాడు. ఆ పోషణ లేక, పాలు లేక, నీళ్లు లేక అస్థి పంజరమై చావడానికి సిద్ధంగా ఉంటే నా కబురు చేస్తే ఇంటికి వచ్చాం. రాగానే మా నాన్న ఒకే మాట్లాడినాడు, అయ్యా ప్రభు నన్ను పిలుస్తున్నాడు రా, వెళ్ళిపోతాను, మిమ్మల్ని విడిచిపెట్టాడు దేవుడు, అక్కడ చెప్తాను. అక్కయ్యని ఒక పాస్టర్ గారికి ఇచ్చి పెళ్లి చేశారని, వెనక చెల్లి ఉంది, చెల్లిని కూడా నువ్వే చదివించి మళ్ళా పాస్టర్ గారికి ఇవ్వాలరా అని మాట ఇమ్మని చేయాలి. ఊపిరిపోతున్న వేళ అలా చెయ్యి చాపానండి. చాపుతుండగానే ఏమన్నాడు తెలుసా? సేవ చేయరా అని అన్నాడు. మాట మునిపే చనిపోయాడు. ఇక ఇల్లు నరకం అయిపోయింది. ఏడుపు, పెడబొబ్బలు, వేదన, ఇంటి పరిస్థితులు బాగోలేదు, ఇంట్లో దరిద్రం ఊరేగుతుంది. బంధువులంతా వచ్చారు, పాపం చేయాల్సిన కార్యక్రమం చేసి వాళ్ళ దారిని వెళ్ళిపోయారు. తిన్నావన్నవాడు లేరు, ఉన్నదన్నవాడు లేరు, కప్పుకుని దుప్పటందా అని అడిగిన వాళ్ళు లేకపోయారు. పరమ దరిద్రానికి పుట్టిల్లుగా నా అడ్రస్ అయిపోయి ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో ఏడవడం తప్ప ఏం చేతగాల. మా పినతండ్రులు, మా నాన్నగారు తమ్ముళ్ళంతా నిజామాబాదు, ఆర్మూరు, తెలంగాణలో ఉండేవాడు ఎస్ఐలుగా. నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంటర్వ్యూ కోసం అన్నీ సెలెక్ట్ చేసి తీసుకెళ్ళారు. కానీ విచిత్రం ఏడు తెలుసా? ఇంటర్వ్యూకి వెళ్ళిన చోటల్లా ఇంట్లో బాగానే ఉండేవాడిని, అక్కడికి వెళ్ళేదానికి 6 అంగుళం తగ్గేవాడిని, తూకం ఇస్తే 1 కేజీ తగ్గేవాడిని. నా రాత ఇలా ఉందని అక్కడి నుంచి వచ్చి హైదరాబాద్ దిగా. అక్కడ ఒక పినతండ్రి ఉన్నాడు. ఆ బాబాయ్ అన్నాడు, అయ్యా అమ్మని నడిపించవాకరు ఇక్కడే ఉండరని ఎవరి కాళ్ళలో పట్టుకున్నాడు. ప్రైవేట్ ఉద్యోగం చూశాడు. ఉదయాన్నే తెల్లని బట్టలు వేసుకుని తలార స్నానం చేసుకుని ఎంత హుషారుగా వెళ్ళాను. ఇట్లా పెద్ద ఆఫీసు, అది ఫ్యాక్టరీ లాంటిది. మొత్తం మీద ఆ సంస్థలో ఉద్యోగం ఇచ్చింది కదని వెళితే జనమంతా కిటకిటలు ఆడుతున్నారు. ఏమైంది అన్న. ప్రతివాడు తెల్ల చొక్కా నల్ల రిబ్బను పెట్టుకున్నారు. ఏమైందో నాకు అర్థం కాల.
అప్పుడు అడిగాను ఏమైందని. నిన్న రాలేదా అన్న. వచ్చానండి అన్న. ఉద్యోగం ఇస్తానన్నాడా? ఇస్తానన్నాడండి. అదే నీకు ఉద్యోగం ఇస్తానన్నాడు, తెల్లారే వరకు బ్రతకల, రాత్రి వచ్చాడన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, నేను అడుగు పెడితే సావులు. మీకు నవ్వు వచ్చింది, నాకు కడుపుమండి. కారణం ఏమిటో తెలుసా? దేవుడు నా శత్రువు అయ్యాడని తిట్టడం మొదలుపెట్టాను. భయంకరంగా మాట్లాడుతూ అక్కడి నుంచి వచ్చాను. ఇక దేవుని తిట్టే పని మీద తప్ప మరొక పని నాకు లేదే. దేవుడు అన్యాయస్తుడు, నా కుటుంబంతో ఆటలాడుకున్నాడు, నా కుటుంబాన్ని నాశనం చేసి ఎన్ని భయంకరంగా మాట్లాడాను. కానీ ప్రేమ ఎక్కువైందో కోపం ఎక్కువైందో నాకు తెలియదు. కానీ నెమ్మదిగా నా గుండెని కాస్త ఆయన చేతితో పట్టుకుని రోగిగా మార్చాడు. చివరికి వైద్యుడి దగ్గరికి వెళితే వైద్యుడు ఏమన్నాడో తెలుసా? మీ పెద్దవాళ్ళని రమ్మను, నీకు వచ్చిన జబ్బు చెబుతామన్నాడు. అందరూ వచ్చారయ్యా, నేను ఒక్కడే మిగిలి ఉన్నానని. మొత్తం మీద తీసుకుని వెళ్ళి అక్కడ నిలబెట్టి అన్నాడు, నీకు జబ్బు వచ్చింది, గుండె బలహీనత, వేలు తెచ్చుకుంటే బాగుపడతావన్నాడు. వేలు కాదు, ఛార్జీకి డబ్బులు. తిరిగి వచ్చేసి ఏం చేయాలో అర్థం కాదు. విపరీతమైన గుండె నొప్పి, బాధ, ఆయాసం, గాలి పీల్చడం కష్టం, నిలబడలేకపోవడం, అన్ని రకాల బాధల మధ్యలో ఉన్నాను. ఒకరోజు నా జీవితానికి ముగింపు వచ్చింది. నెమ్మదిగా ప్రభు దగ్గర ఆ యొక్క బాధను అనుభవిస్తూనే ఇక నేను కూడా చనిపోతాను, మా అమ్మ చెల్లి అంటే వాళ్ళని చూస్తే కళ్ళలో నీళ్ళు వస్తామని నిద్రపోతా ఉన్నారు. ఆ గాలని పరిస్థితిలో లేచి నిలబడి గాలి పీల్చాను. కానీ అందటంలా నాకు అర్థమైపోయింది ఆఖరి క్షణమని. ఎందుకో కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. ప్రభువా, యేసయ్యా, నువ్వు కానీ నన్ను దాటి వెళ్లకుండా నన్ను కానీ ముట్టి స్వస్థపరిస్తే నేను నీ సేవ చేస్తానయ్యా. అప్పటికి 6 సార్లు ప్రభు స్వరం ద్వారా నాతో మాట్లాడాను. నా కుమారుడా సేవ చెయ్యను. విన్నవాడిని కాదు, లెక్క చేయలేదు. కానీ ఆ రోజు బతకాలనేసతో గట్టిగా కేక వేసి, నీవు కానీ ముట్టి స్వస్థపరిస్తే బ్రతికనంతకాలం సేవ చేస్తాననగాను ఆ రాత్రికి రాత్రే ప్రభు నన్ను ముట్టి స్వస్థపరిచాడు. దేవునికే మహిమ కలుగునగాక. ఒక వారం గాలి పీల్చాను, గట్టిగానే ఉంది. సైకిల్ దొక్కాను, బాగానే ఉంది. పెట్టిందంతా తింటానే ఉన్నాను, బాగానే ఉంది. అప్పుడు ప్రార్థన మొదలుపెట్టా, ప్రభువా, ఏదో తెలిసి తెలియక నీ సేవ చేస్తానను, క్షమించుకో అయ్యా. నేను నీ సేవ చేయను. అయ్యగారి దగ్గర సాపలేస్తా, డ్రమ్ము కొడతా, గ్యాస్ వెలిగిస్తా. ఆకాశం ముందున్న దేవునికి ఏం వచ్చిందో కానీ నేను ఎట్లా వాడు దేవుడు, మన దేవుడు కనపడ్డగా ఎదురుగా ఆ మాట అన్నా ఈ మాట అన్నా ఎదురుగా లేడు కదా, అందుకని ఆయనతో ఆ మాట అన్నా ఒప్పుకోవాలి. తర్వాత 30 రోజులు ప్రార్థన చేస్తుండగా దైవజనులు వచ్చారు, ప్రవచనాలు చెప్పారు, మాట్లాడారు, అన్నీ చేశారు. ఆయన అన్న మాట ఏమిటో తెలుసా? నిన్ను సేవకుడిగా నేను నిలబెట్టబోతా ఉన్నా. నీవు అడుగు పెట్టిన చోట అద్భుతాలు జరగబోతున్నాయి. నువ్వు మాట్లాడటం మొదలుపెట్టు, నేను మాట్లాడతాను. నువ్వు చెయ్యి చాపు, నేను స్వస్థపరుస్తాను అని తేటగా మాట్లాడి ఆ రోజున తీర్మానంతో నా జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకుని పాపాల నుంచి విడుదల పొంది దేవుని బిడ్డగా బాప్తిసం పొంది సంఘ సహవాసంలో కొనసాగడం మొదలుపెట్టాను. ఆనాడే కానీ చనిపోయి ఉంటే నా అడ్రస్ ఉండేది కాదు, సమాధి రాయి కూడా గుర్తుండేది కాదు. మీ మధ్యలో ఈ రోజున సజీవుడిగా నిలబెట్టిన ఆ దేవునికే మహిమ కలుగునగాక, ఆ దేవునికే మహిమ కలుగునగాక. ఆ తర్వాత సేవా కార్యక్రమంలో కొనసాగుతూ ఆ 25 మందితోని పిలుపున్న సేవకుడిగా, దర్శనం ఉన్న సేవకుడిగా, అభిషేకం ఉన్న సేవకుడిగా నా పైన సాగిస్తున్న తర్వాత నెమ్మదిగా దైవజనుడు యేసన్న గారు నేను మీటింగులు పిలుస్తూ వచ్చారు. అట్లా పరిచయం ఈ మినిస్ట్రీని రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా కృపను గ్రహించాడు. తర్వాత ఒక తుప్పు సైకిల్ మీద నా భార్యను ఎక్కించుని తిరుగుతూ ఉండేవాడిని. కానీ 17 దేశాలు వెళ్ళడానికి నా దేవుడు విమానం ఎక్కించాడు. ఆ రోజు జ్ఞాపకం చేసుకుంటే కళ్ళలో నీళ్లు తిరిగాయి. మొదలుగా సౌత్ ఆఫ్రికా వెళ్ళాను, యెరూషలేం చాలాసార్లు వెళ్ళాను. ఆ తర్వాత పాలు యాంగిచో గారి చర్చి దగ్గరికి, సింగపూర్, మరి చాలా దేశాలు. ఘనత కొరకు చెప్పడం వల్ల దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు అంటే, మనం అక్కడికి రాని ఆస్తి కాదు సంపాదించాల్సింది, యేసులో జీవం సంపాదించాలి, యేసు మన రక్షణ సంపాదించాలి. మన జీవితానికి అవసరమైంది ఒక్కటే. డబ్బున్నవాడు విమానం ఎక్కలేరు, అన్నీ ఉన్నవాడు ఇల్లు కట్టలేరు. కానీ కృప నీకు ఉండాలి, జీవం నీకు ఉండాలి, రక్షణ నీకు ఉండాలి, క్షేమం నీకు ఉండాలి. ఈ రాత్రిలో సేవకుడిగా బ్రతిమలాడుతూ నేను మీతో చెప్పగలిగిన మాట, ఏం సంపాదిస్తున్నావు సహోదరుడా? నీ సంపాదన నీతో వస్తుందా? నీ సంపాదన పింగాణిలాగా ఉందా? నీ సంపాదన తారుమారులాగా ఉందా? నీ జీవితంలో నీవు సంపాదించిందంతా అక్కరకరాని ఆస్తిలాగా వదిలేసి భయంకరమైన మంటల్లో తగలబడే స్థితికి వెళ్ళేందుకు ఈ ఆస్తిని సంపాదించావా? ఆస్తి తంపు కాదు, కానీ నీ వాటితో పాటు యేసు రక్తం ద్వారా కడగబడి దేవుని సొత్తు అయ్యుందువుగాక, దేవుని బిడ్డగా మారుదువుగాక. మీలో ఇంకా ఎవరైనా రక్షించబడిన వాడు కానీ, పాపాన్ని మానని వాడు కానీ, యేసు రక్తం ద్వారా కడగబడిన వాళ్ళు ఉంటే మరొక్కసారి హెచ్చరిక చేయబడుతుంది.
నీ సంపాదన ఏమిటో ఆలోచించు. కాలు జారాక, కన్ను మూతబడ్డాక, నోటి మాట ఆగాక, నీ జీవితంలో తిరిగి రాని లోకానికి వెళ్ళాక మార్పు ఉండదు, మారు మనసు ఉండదు, అక్కడ ఏ కార్యాలు ఉండవు. ఈ సభలో దేవుడు ఉద్దేశించి ఒక ప్రత్యేకమైన ఆ దైవజనునికి దర్శనం కలిగి కుటుంబాలు రక్షించబడాలి, కుటుంబాలు రక్షించబడాలి, నీ కుటుంబాలు రక్షించబడాలి, నీ బంధువుల కుటుంబాలు రక్షించబడాలి. యాగం పూర్తి అవ్వబోతుంది. ఈ అవకాశం నీ కలిగిస్తుండగా నీ ఒక్కసారి యేసుని సంపాదించావా? శిలువ రక్తం ద్వారా కడగబడి రక్షణ సంపాదించావా? పనికిరాని ఆస్తులన్నీ సంపాదించి తారుమారు అవుతావేమో జాగ్రత్త. పింగాణితో బతికి జీవితం నష్టపోతావేమో జాగ్రత్త. సమాధులు దొడ్డి సంపాదించిన ఇస్కరియోతు యోధాలాగా అయిపోతావేమో జాగ్రత్త. చివరికి అగ్ని మంటలతో మండుతున్న ధనవంతుల్లాగా అక్కరకరాని ఆస్తి కొరకు ప్రాకులాడి జీవితాన్ని నష్టపరుచుకుంటావేమో. సేవకుడిగా చేతులు జోడించి బ్రతిమలాడుతూ చెబుతున్నా, ఇక్కడున్న మాట ఏమిటో చెప్పనా? మీరు వాస్తవమైన జీవాన్ని సంపాదించాలి. అందరూ చెప్పండి, ఆ మాట చెప్పండి. వాస్తవమైన జీవాన్ని సంపాదించాలి. మరొక్క మాట నేను మీతో చెప్పనా? ఆ తర్వాత ఆ మూలవాక్యాన్ని చదివి ప్రార్థన చేద్దాం. తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వాక్యాన్ని బైబిల్ ఉన్నవాడు ఒకసారి గట్టిగా చదవండి. వాస్తవమైన జీవుని సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలమునకు. అక్కడ ఆగండి. ఏ కాలం? అందరూ చెప్పండి. ఏ కాలం? ఈ కాలం కాదట, ఇప్పుడు మనం నడుస్తున్న కాలం. ఇది మోసకరమైన కాలం, మెరిసే కాలం. ఇక దేవుని కంటే లోకాన్ని ఎక్కువగా ప్రేమించే కాలం. వినాశనాలు ఊరేగుతున్నాయి. తల్లి బిడ్డ తారతమ్యత లేదు. డబ్బు కోసమే గొంతులు కోస్తున్నారు. కులపిచ్చ మతపిచ్చ, లోకమంతా నాశనంలో ఉంది. ఒక కాలం రాబోతుంది. అది సంఘం ఎత్తబడ్డాక నిత్యత్వంలో నిలబడే కాలం. ఈ రోజున సేవకులుగా చెబుతున్న రాబోతున్న రాజ్యంలోకి మేఘాల మీద మీరు ఎత్తబడుదురుగాక, మనము ఎత్తబడుదుమగాక, నిత్యత్వంలో నిలబడుదుమగాక. ఆ కార్యాలు జరగాలి అనుకుంటే రాబోతున్న ఆ కాలం కొరకు ఇప్పుడే పునాది వేసుకోవాలి. సమయం ఉండగానే యేసు రక్తం ద్వారా కడగబడుదుమగాక. సిలువలో నీ కొరకు నరగొట్టబడ్డాడే, ఆఖరి రక్తపు బొట్టు నీ కొరకు కార్చాడే. మరి ఈ రోజున నువ్వేం చేయాలి? యోహాను సువార్త తీర్పులోనికి రాక మరణమును దాటి జీవంలోకి వెళతాడు. చదవండి ఆ వాక్యం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం కలిగిన వాడు తీర్పులోనికి రాక జీవములోనికి దాటగలిగిన వాడు. జీవంలో దాటడానికి ఇప్పుడు నువ్వేం పెద్ద ప్రయత్నం చేయక్కర్లేదుగా. యేసును నమ్మటం, యేసు రక్తం ద్వారా కడగబడడం, యేసు కొరకు బ్రతకడం, ఆయన రక్తంలో నీ పాపాలు ఒప్పుకొని కడుక్కోవడం. ఎప్పుడైతే ఈ కార్యం చేస్తావో నీకు నిత్య జీవం సమృద్ధిగా కలుగునగాక, నిత్య జీవం సమృద్ధిగా కలుగునగాక. దినాలు దొరలకమునిపి, పళ్ళు నూరే రోజులు రాకమునిపి, కర్మ కాలిపోయింది రొమ్ములు కొట్టుకునే దినం రాకమునిపి ఈ రోజున ఒక సందేశం నీకు వినబడుతుంది. అదేమిటో తెలుసా? వాస్తవమైన జీవాన్ని సంపాదించి అట్టి వారు ఒక దినాన మార్పు చెందుతారు. ప్రభు రాకడలో ఎత్తబడతారు. పునాదులు గల పట్ల నిలబడుదుమగాక, రాత్రులేని రాజ్యంలో సంచరించదుమగాక, సింహాసనాసీనుడైన యేసుతో ఆరాధకులుగా ఉందుమగాక, ఆయన సింహాసనం మీద ఆసీనులై ఉందుమగాక. మరి ఈ రోజున నువ్వు సంపాదించాల్సింది ఏమిటి? జీవం కదా. మీకు ఇంకో మాట చెప్పను, ఈ లోకంలో కొంతకాలం ఉంటాం. ఈ లోకం వదిలినాక మనకు ఒక స్థావరం కావాలిగా. అందుకే పరలోకంలో మనకు స్థావరం కావాలి. యేసుదేవుడు ఏమన్నాడు? కలవరపడబాకండి, నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, అక్కడ స్థలం ఉంది, మీకు స్థలం సిద్ధపరుస్తాం. ఇది వదలకు మునిపే పరలోకంలో స్థలం సిద్ధపరచుకుందుమగాక. బైబిల్లో ఉంది, ఇక్కడ ఎక్కడ పేరున్నా లేకపోయినా పర్వాలేదు, నీ పేరు జీవగ్రంథములో ఉండునగాక. మరి ఆ పేరును సంపాదించావా? పరలోక పట్టణంలో నివాసాన్ని సంపాదించావా? నీ దేహానికి చివరికి ఒక మాట చెబుతానండి, ఈ దేహం కొంతకాలం ఉంటుంది, పురుగులు పడతా ఉంటుంది, ద్వేషం, ఈర్ష్య, పగ అన్నీ ఉంటుంది. కానీ గూడు వదిలిపోయినాక మరలా యేసుతో వస్తామే, అప్పుడు మహిమ దేహంతో రాబోతున్నాం. కనుక ఈ రోజైనా మహిమ దేహాన్ని సంపాదించావా? జీవగ్రంథంలో పేరును సంపాదించావా? నిత్య జీవాన్ని సంపాదించావా? పరలోక పట్టణంలో స్థావరాన్ని సంపాదించావా? ఒక్కసారి కొన్నేళ్ళు ఉద్యోగంలో కనబడుతుంది. కొన్నేళ్ళు ఇంటికి దేవుడు దూత వచ్చాడు. ఆస్తి ఉంది, తెలివి ఉంది, ఉద్యోగం ఉంది, భక్తి ఉంది, భయం ఉంది, దాన ధర్మాలు ఉన్నాయి. కానీ
అక్కడికి వచ్చిన కొర్నేలుతో దేవుని దూత వచ్చి కొర్నేలుతో ఏముందో తెలుసా? పేతురు గారిని పిలిపించండి, అతడు వాక్యం చెబుతాడు, ఆయన జీవ మార్గాన్ని బోధిస్తాడు, ఆయన రక్షణ మార్గాన్ని బోధిస్తాడు. అన్నీ ఉన్నా రక్షణ లేదు. వెంటనే వచ్చాడు, పేతురు ప్రసంగం చేశారు, వాళ్ళంతా రక్షించబడ్డారు, వాళ్ళ బంధువులందరికీ రక్షణ కలిగింది, వాళ్ళ ఆత్మచేత నింపబడ్డారు. ఎన్ని కార్యాలు జరిగాయి. కొర్నేలి ఉద్యోగం మీ ఇంట్లో బయలుదేరునగాక, కొర్నేలి ఉద్యోగం మీ గ్రామంలో బయలుదేరునగాక, మీ ప్రాంతంలో బయలుదేరునగాక. నిత్యముగా ఆయన రక్షణ సువార్త వినబడుతుండగా నీవు ఆయన వైపు తిరిగి, శిలువలో ఎలాడిన యేసు వైపు తిరిగి ఒక్క క్షణం నీ జీవితాన్ని సంపాదించేది ఏమిటని ఆలోచిస్తూ అటు తిరిగి, ప్రభువా పేరును సంపాదించానయ్యా, లోకమనే పింగాణిని సంపాదించానయ్యా, సమాధులు దొడ్డిని సంపాదించానయ్యా, అగ్ని ఆరని మంటలు సంపాదించాను, నాకు వాక్యం బహుతేటగా వినబడింది, నేను నిన్ను సంపాదించాలి, నీ జీవాన్ని సంపాదించాలి, జీవగ్రంథంలో పేరును సంపాదించాలి, మహిమ దేహాన్ని సంపాదించాలి, నాకు ఆ కృప దయచేవా అని ఈరోజు కానీ మీరు ఆయన వైపు తిరిగి ఓ చిన్న ప్రార్థన చేసుకోగలిగితే మీ కొరకు సేవకుడుగా నేను ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. ఒక్క క్షణం లేచి నిలబడతారు. ఎక్కడ వాడు అక్కడ లేచి నిలబడండి, ఎక్కడ వాడు అక్కడ లేచి నిలబడి కళ్ళు మూయండి. మరలా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న వేళ, పరిశుద్ధాత్మ దేవుని స్వరం వినబడుతుండగా, ఏమి సంపాదించావు, నువ్వు ఏమి సంపాదించావు సహోదరుడా, ఏమి సంపాదించావు, నీ సంపాదన ఏమిటి? వాస్తవ జీవన సంపాదించావా, మరణాన్ని సంపాదిస్తున్నావా, అక్కరకరాని ఆస్తిని సంపాదిస్తున్నావా, రక్షణ సంపాదిస్తున్నావా? ఒక్క క్షణం ఆయన వైపు తేరి చూస్తూ అందరూ చేతులు పైకెత్తారు. ఒక్క క్షణం జీవాధిపతి అయిన యేసు మరలా నిన్ను దర్శిస్తున్న వేళ నీ ఆత్మ జీవితానికి మేలు కలగాలి. సహోదరులారా, చదవరుడు, జ్ఞానం కలిగిన వాడు, అభిషేకం కలిగిన వాడు, ఆలోచన కలిగిన వాడు, అనేకులకు సలహా చెప్పగలిగిన వాడు. ఏం సంపాదించావు? అక్కరకరాని ఆస్తిని సంపాదిస్తావా, సమాధుల దొడ్డిని సంపాదిస్తావా, లోకమనే పింగాణిని సంపాదిస్తావా, తారుమారును సంపాదిస్తావా, యేసు రక్తం ద్వారా కడగబడి పరలోక రాజ్యానికి వారసత్వమైన జీవాన్ని సంపాదిస్తావో ఆలోచించుకోవలసిన గడియం. అవకాశం నీకుంది, తలుపులు తెరవబడ్డాయి, పరలోక దేవుడు నీ మీద మనసుంచాడు. ఈ సభాముఖంగా మీ క్షేమం కొరే కూడికలు ఏర్పాటు చేయబడ్డాయి. అందరూ చేతులెత్తి, ప్రభువా నాకు వాస్తవమైన జీవం కావాలయ్యా, అక్కరకరాని ఆస్తి కాదయ్యా, సమాధులు దొడ్డి కాదయ్యా, తారుమారు జీవితం కాదయ్యా, లోకమనే పింగాణి కాదయ్యా, నీలోని జీవం నాకు కావాలి, నీ దేశంలో నాకు ఒక ప్రాంతంలో ఇల్లు కావాలి, నా దేహానికి మహిమ కలగ శరీరం కావాలి, నీతో కూడా ఎల్లకాలం ఉండే రాత్రి నేను రాజ్యంలో నా పేరు నమోదు చేయబడాలయ్యా. అయ్యా కనికరించ. నోరు తెరవండి, అందరూ నోరు తెరవండి, ఎవరికి వాళ్ళు నోరు తెరిచి ఓ చిన్న ప్రార్థన ప్రభు దగ్గర మీరు చేసుకుంటే అద్భుతాలు జరగబోతున్న వేళ, ఆశ్చర్యమైన కార్యాలు జరగబోతున్న వేళ, దేవుని కనికరం ఎద్దకు దిగిరాబోతున్న వేళ అందరూ నోరు తెరవండి. అలాగే ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి దేవుడు దైవజనుల ద్వారా మనతో మాట్లాడారు. అవును, ఏం సంపాదిస్తున్నావు? నీ జీవితంలో ఎన్ని సంపాదించినా క్రీస్తు లేకపోతే నువ్వు ఆయన వాడివి కాదు. పరలోక రాజ్యం సంపాదించాలి అంటే ఆయన వైపును త్రిప్పి వాళ్ళు రెండు చేతుల పైకి ఒక్క నిమిషం ప్రార్థన చేయ. అవును నాయన, పేరు సంపాదించుకోవాలనుకొని, లోకం సంపాదించుకోవాలనుకొని, ప్రాణం పోగొట్టుకొని, ఏవేవో గోపురాలు కట్టాలనుకొని తారుమారైపోయినాయి అయ్యా. మా పరిస్థితిని మరలా నీ వైపు తిప్పుతున్నాం ప్రభా, మా బ్రతుకుని నీ వైపు తిప్పుతున్నాం ప్రభా అని చెప్పి జస్ట్ ఒక 2-3 నిమిషాలు అలా ప్రార్థన చేస్తూ ఉండగా, హల్లెలూయా, మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకో, అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా. ఎన్నాళ్ళు నీవు జీవించినాగా ఏమున్నది ఈ లోకంలో? దేవుని బిడ్డ, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఆ దాసు నిలబెట్టుకొని ఇప్పుడు కూడా నీలో ఒక మార్పు కలగాలని, నీవు నీ కుటుంబం రక్షించబడాలని నీ దేవుడు నీతో మాట్లాడారు. పేరు సంపాదించుకోమని వెళ్ళాడు,
బాబేలు గోపురాన్ని కట్టడానికి నిమ్రోదు ప్రయత్నం చేసినప్పుడు అదిగో తారుమారైపోయిన పరిస్థితులు, తారుమారైపోయిన పరిస్థితులు. నీ జీవితం తారుమారైపోయిందేమో, నీ కుటుంబం తారుమారైపోయిందేమో, నీ చిత్తానుసారంగా కట్టాలనుకున్న ప్రతి పరిస్థితి తారుమారైపోయిందేమో. ప్రభువా ఇదిగో తండ్రి, నన్ను నీ చింతకి చేర్చుకోనయ్యా, నీ పాదాల దగ్గరికి వస్తున్నానయ్యా. నాకు రక్షణ భాగ్యం కలుగు చేయండి అయ్యా. అయ్యా నా పాపాలు ఒప్పుకుంటున్నాను ప్రభువా. నా బ్రతుకులు నువ్వు ప్రార్థన చేయి, జస్ట్ 2-3 మినిట్స్ అంతే. నువ్వు ప్రార్థన చేయి, ప్రభు నిన్ను కనికరిస్తాడు. ప్రభు నామం బట్టి అందరూ ప్రార్థిస్తారో వారందరూ రక్షించబడతారు. నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షించబడతారు. ఇది అనుకూల సమయం. లోకమంతా సంపాదించావు, ఈ రాత్రి నీ ప్రాణం పోయి ఎక్కడికి వెళ్తావు? నీ ఆత్మకి రక్షణ కావాలి, దేహ విమోచన, ఆత్మకి రక్షణ కలగాలి. కన్నీటితో ప్రభుని అడుగు. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా. మారు మనసును పొందవా. ఈ రాత్రి మారు మనసు పొందు. ఎన్నాళ్ళు నువ్వు జీవించిన ఈ లోకంలో ఏముంది? నీటి పొడుగు వంటి జీవుడు, గడ్డి పువ్వు వంటి లోక ఆశలు, శరీర ఆశలు, నేత్రాశలు లాగి వేస్తున్నాయేమో. ఈ రాత్రి ప్రభు వైపు తిప్పబడు. ఆయన జనాంగముగా మార్చబడ్డానికి ఈ కొర్నేలియము జీవుడు నీలో, నీ ఇంటిలో, నీ బంధువుల్లో ప్రారంభించబడాలి అంటే మొదటి నీలో జరగాలి కార్యం. వచ్చావు నీవు, దిగంబరిగానే పోతావు. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగానే పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందునా. నీ ఆస్తి అంతస్తు, నీ అంద చెందాలు నీ వెంట రావెన్నడు. బిడ్డ, నీ ఆస్తి అంతస్తు, నీ అంద చెందాలు నీ వెంట రావెన్నడు. నీ వెంట రావెన్నడు. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ మనసును మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా. మారు మనసును గుండె మీద చేయి పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఓహో యేసయ్యా, 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 యేసయ్యా. అయ్యా ఈ రాత్రి
రాత్రి నన్ను దర్శించినందుకు వందనాలయ్యా. కృప చూపినందుకు వందనాలయ్యా. నీ కనికర హస్తాన్ని బావుని చాపినందుకు వందనాలయ్యా. నీ అసాధారణమైన కార్యాన్ని అయ్యా మీరు ఇక్కడ విడుదల పరిచినందుకు వందనాలయ్యా. ఈ రాత్రి దేవుడు దైవజనంలో నుంచి మాట్లాడాడు. బిడ్డ, ఎంత సంపాదించడానికి వెళుతున్నావు? తారుమారైపోయే పరిస్థితులు. ప్రభు చెంతకి రా. ప్రభునేసినందు విశ్వాసం వచ్చి ఆయన వైపు త్రిప్పబడు. ఆరు మనసు పొంది ఎంతకాలం నీ అల్పకాల సుఖభోగాల కొరకు నీ జీవితాన్ని సాధిస్తావు. ఇదిగో నేడే రక్షణ దినం మీద అనుకూల సమయం. ఇప్పటికైనా అంత్య దినాలలో ఉన్నాం. దుర్దినాలను, చెడ్డ దినాలు ఇప్పటికైనా నీ హృదయం ప్రభువుకి సమర్పించు. రక్షించడానికి ఆయన ప్రాణం పెట్టాడు. కల్వరి శిలువ మీద మరణించాడు. బలియాగమైపోయాడు. ఒక్క బలిగా అర్పించబడ్డాడు. ఆ రక్తధారలు ఈ రాత్రి నున్న ప్రాంతంలో కూడా ప్రవహిస్తున్నాయి. ఆ చేతులు నీ కొరకు ఈ రాత్రి కూడా ఎదురు చూస్తున్నాయి. వీళ్ళు ఎంతమంది రాత్రి ప్రభుత్వంతో మాట్లాడారు అన్నవా? అవును ఎన్నెన్నో సంపాదించండి వెళ్తున్నా, కానీ నా జీవితంలో ఇది సంపాదించాలని నీతో ప్రభు మాట్లాడితే అలాగే మోకాళ్ళు వేసి ప్రార్థన చేయండి. అలాగే మోకాళ్ళు వేయండి. మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. తర్వాత దైవజనులు ఎంఎస్ బాల్ గారు 2 మాటలు చెప్తారు. తండ్రి, నీ దైవజనుల ద్వారా మీరు మాట్లాడారు నాయన, మీ కృపతో నింపారు నాయన. ఆ దైవజనుల నోటి నుంచి వచ్చిన మాట వీరిలో కార్యసిద్ధి కలుగు చేయను కాక ప్రభువా. వీరి బంధువులు, కుటుంబస్తులు, రక్త సంబంధికులు నాయన రక్షణ కలుగును గాక ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన ఎంత సంపాదించిన పేరు, లోకం, జీవితంలో ఎంత అందచందాలు ఎన్ని కలిగి ఉన్నా రక్షణ లేని వారు నాయన ఇదిగో తండ్రి నేను ఇంకా ఎంతమంది ఉన్నారు వారందరిని మీరు దర్శించారు. వారి హృదయాలు ధరణ చేయండి. పరిశుద్ధాత్మ కార్యాన్ని కలుగు చేయండి. పరిశుద్ధాత్మ ఒప్పింప చేయండి. పరిశుద్ధాత్మ ఒప్పింప చేయండి. నీ ద్వారా తప్ప యేసు ప్రభువుని ఎవరు ఒప్పుకోగలరు? ఒప్పింప చేయండి. నీ కృపతో కప్పండి. ఈ పలకబడిన ప్రతి మాట వారి జీవితాలకి ఆశీర్వాదకరంగా అవునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. దైవజనులు నాయన మీరు ఇక్కడ నడిపించారు, నిలబెట్టారు, మాట్లాడుకున్నారు. వారికి మంచి ఆరోగ్యాన్ని, వారి కుటుంబాన్ని, వారి పరిచయలు నానాటికి బూది గంతములకు విస్తరింప చేయమని నిలబెట్టమని, ఒక తరము, ఒక బలమైన సమర్పణ కలిగిన ఒక యెహోషువ తరము వారి పరిచయలు మీరు లేవనెత్తమని ప్రభా. ఇక్కడున్న ప్రతి బిడ్డని మీరు దర్శించినందుకు స్తుతిస్తూ, నన్ను ఆరాధిస్తూ, మహిమపరుస్తూ వారిని వాక్యానికి నీ సన్నిధికి అప్పగించుకుంటూ యేసునామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. స్కూల్ టైం 9వ తరగతి ఆ సమయంలో యేసన్న గారి 7వ తారీఖున జరిగే ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం. మన విజయవాడలో రైల్వే స్టేషన్లో ఒకసారి మీటింగ్కి వెళ్తే యేసన్న గారు రాకపోతే ఇక వెళ్ళిపోదాం అనుకున్నాం. అందరూ వెళ్ళిపోదామని అనుకున్న టైంలో దేవదాసాయి గారు వచ్చి వాక్యం చెప్పారు. కొత్త ద్రాక్ష రసము కొత్త తైలముతో ఏవేలు గ్రంథం 2వ అధ్యాయంలో రాబడిన మాట. అసలు చెప్పేంత వరకు కూడా ఆ మాటలు మా హృదయంలో ఉండిపోయాయి. అప్పుడు దేవదాసాయి గారు తెలుసు. తర్వాత మరి ఎప్పుడు కూడా మేము వాక్యాలు టీవీలో వింటమే కానీ చేయలేదు. చాలా సంవత్సరాలు పరిచర్య పాప నియమం అనే ఒక విధానంలో డిస్టర్బ్ అయినప్పుడు, జీవితంలో రకరకాల శోధనలు, ఇబ్బందులు అయినప్పుడు 25 సంవత్సరాలు చాలా విధాలుగా శోధించబడుతూ చాలా పాటలు రాసుకోవడానికి దేవుడు కృప చూపాడు. ఇక చివరి సమయంలో ఇక సేవను విడిచిపెడదాం, ఇక పరిచర్య వదిలిపెడదాం అనే సమయంలో 2023లో ఏప్రిల్ 6వ తారీఖున చివరి ఉపవాస ప్రార్థనలో నాయన జాషువా గారు ఆ రోజు పిలువబడ్డారు. ఆ ప్రవచన వాక్కులు పలికిన తర్వాత అద్భుతమైన మరలా జీవితాన్ని ప్రారంభించేమన్నట్టుగా పాత జీవితంలో అనేక జీవితాల్లో పాడైపోయిన మరలా పంట, మరలా పోగొట్టుకున్నదంతా కూడా మరలా వచ్చింది. దాదాపు ఒక 18 నెలల్లో 30 ఉజ్జీవాలు పెట్టడం జరిగింది. 30 ఉజ్జీవాలు గ్రామాల్లో. ఒక డబ్బు లేని పరిస్థితి దేవుడు అలా సహాయం చేశాడు. అలాగే 100వ రోజులు ముగింపు రోజున కొర్నేలి ఉజ్జీవం పెట్టాలని ఒక ఆలోచన. బంధువులు, ముఖ్య స్నేహితులకు సువార్త అందించాలని ఆలోచన
ప్రవచనాత్మకంగా దైవజనులు బంధువులు రాబోతున్నారు, ముఖ్య స్నేహితులు రాబోతున్నారని ప్రవచనాత్మకంగా చెప్పారు 100వ రోజున 2024. ఇట్లా ఈ 2 పరిచర్యలు ఇలా ప్రారంభమైనాయి. లెంట్ డేస్ ప్రార్థనలో మరి ఓసన్నా మినిస్ట్రీస్ నుండి ఒక దైవజనులు వస్తారు అని ప్రవచనాత్మకంగా చెప్పటం ద్వారా మరి దేవదాస్ అయ్య గారి దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఇది దర్శనం ప్రకారంగా జరిగింది. మరి అయ్యగారు మరి ఇక్కడ రావటం మా అందరికీ దీవెనగా ఉండాలని మా పిల్లలందరికీ ప్రార్థన చేయడం ద్వారా వారు సేవలో అంటే సువార్థీకరణ ఈ 15 మంది ఇలా సంవత్సరానికి 3 మీటింగులు పెడుతూ అందరూ కూడా సువార్థీకరణ చేయాలి గ్రామాల్లో. సంఘం అనేది ఒక ఆశ. కొర్నేలు ఎలా జరిపించాడో అలాగా ఒక్కొక్కరు కొర్నేలు లాగా అనేక మంది బంధువులు స్నేహితులకి సువార్త ప్రకటించాలని ఆ దైవ దర్శనంతో వెళ్తున్న పరిచర్యకి సహాయంగా వచ్చిన దేవదాస్ అయ్య గారికి హృదయపూర్వకమైన వందనాలు, జాషువా గారికి హృదయపూర్వక వందనాలు. అందరు చప్పట్లు కొట్టి కనపడదు. మేము ఊహించలేదు గొప్ప దైవజనులు దగ్గరికి వస్తారని, ఎక్స్పెక్ట్ చేయలేదు. నాయన జాషువా గారు వెళ్ళి పంపించారు ధైర్యంతో. చాలా సంతోషం. చిన్న ప్రార్థన చేస్తాను. నాకంటే ఎక్కువగా మీ అందరికీ ప్రార్థన చేస్తారు, అది నాకు సంతోషం. ఎందుకంటే మీరు స్థిరపరచబడాలి. దేవదాస్ అయ్య గారు ప్రార్థన అది చేతుల నుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దీవెన మీకు కలగాలని దేవుడి చిత్తం, అది ప్రేరణ ద్వారా జరిగింది దర్శనంలో. లేకపోతే మన సంఘానికి మన విధానానికి అంత గొప్ప జనులు రావటం అది జరగని పని, కళలో జరిగేది కాదు. దేవుడి చిత్త ప్రకారంగా జరుగుతుంది. ప్రభువానికి స్తోత్రాలు, స్తుతి కలుగును గాక. ప్రభా ఈ యొక్క కొర్నేలు ఉజ్జీవాలు దైవజనులు ప్రవచనాత్మకంగాను దర్శన ప్రకారంగా జరుగుతున్న సేవకులు రావటం అంతా సంఘాన్ని ప్రేమించి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు అయా. ఇచ్చిన కానుకలను బట్టి దీవించండి. వర్తమానాన్ని బట్టి ప్రభువా అందరూ మా హృదయాల్లో అది నిలిచి ఉండాలని కోరుకుంటున్నాను. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.